కాకినాడ జిల్లా తునిలో ఓ మహిళపై స్థానిక టీడీపీ నేత అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. లోవా కొత్తూరు గ్రామంలో ఓ మహిళ భర్త లేకపోవడంతో తన కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో 2 రోజుల క్రితం రాత్రి సమయంలో వరుసకు సోదరుడైన టీడీపీ నేత పలివల శివమణి ఇంటికి వచ్చి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. ఆమె కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లుగా సమాచారం. అనంతరం బాధితురాలు తుని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసును రాజీ చేసేందుకు కొందరు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నైట్ 12 గంటలకి మా ఇంటికి వచ్చి డోర్ కట్టారు. నేను డోర్ కట్టగానే చెల్లి నేను అన్నయ్యని డోర్ తీయని అన్నాడు. అనగానే నేను డోర్ తీశాను. ఇదిటని ఈ టైర్ వచ్చాను అంటే నేను బలవంతగా ఫుల్గా తాగేసింది. నేను బలవంతగా నేను మంచం దోసాడు. మంచం దోసేసి నేను ఇలా మానవంగా చేయకపోయాడు. అత్యాచారం కూడా చేయకపోతే మా పాప నేను కూడా ఆయన గట్టేసి మేము బయటకు వస్తాం. బయటకు వచ్చేసి వాళ్ళు బలవంతంగా చేయకుండా నా నైట్ కూడా సొప్పుడు చింపేసి నేను బయటకు అతను దోసేసి మా పాపను బయటకు వస్తాను. బయటకు రాగానే పక్కన అందరూ కూడా నాకు సాయపడ్డారు. వీళ్ళందరూ కూడా డోర్ అందరినీ తాగేసి పారిపోయాడు. మహిళపై అఘాయిత్యానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బాధితురాల ఆరోపణ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా రాజ్య దిశగా ఈ కేసును తీసుకువెళ్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఏదైతే మనం బాధితురాలు చెప్పినటువంటి కథనం విన్నామో, మనం ఏదైతే తుని రూరల్ లోవకొత్త గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందో 2 రోజుల కిందట అదే గ్రామానికి చెందినటువంటి పల్లెవేల శివమణి ఒక టీడీపీ నేత వరుసగా సోదరు అయినటువంటి మా బాధితురాలు ఇంటికి వెళ్ళడం జరిగింది రాత్రి వేళ. అయితే అన్నయ్య వచ్చారని చెప్పి తెలుపుసి లోపల పోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా శివమణి ఆ మహిళ మీద అత్యాచారానికి ఒడిగట్టడంతో అక్కడి నుంచి అతన్ని గింటి వేసి కేకలు వేస్తూ తన కుమార్తెను తీసుకుని బయటికి రావడం జరిగింది. దీంతో ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి కూడా అక్కడి నుంచి శివమణి పరారైనట్లు బాధితురాలు చెప్తుంది. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తనకు జరిగిన అన్యాయం మీద బాధితురాలు తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి నేతలను ఈ కేసును మాఫీ చేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మీదకి కేసు నమోదు చేసినట్లు తుని రూరల్ పోలీసులు కూడా చెప్తున్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు.